పూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మా యొక్క చిన్నతనంలో ఒక పాట వినేవాడిని, ఏంటంటే నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కూడి హస్తములో నిత్య సుఖము నాకు ఎప్పుడు ఉండును. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అందుకనే దేవుని సన్నిధిలో ప్రేమించాలి. ఆయన మరి క్షేమం కలుగుట నువ్వు చూచెదవు అని చెప్పేసి అంటాడు. మరి దావీదు మహారాజు కోరిక కూడా ఏంటంటే 2 సమూయేలు 7వ అధ్యాయం 26వ వచనంలో, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్టు ఆశీర్వదించయ్యా, నా కుటుంబం నా తర్వాత రాజు కావాలని నేను కోరుకోవడం లేదు నాయన, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్టు నువ్వు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబం నీ సన్నిధిలోనే ఉండాలన్నటువంటి మరి మాటని ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. అందుకనే తను బెత్షెబతో పాపం చేసినప్పుడు కూడా మరి ఆయన పశ్చాత్తాపడేటప్పుడు 51వ కీర్తనలో అంటాడు కదా, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేద్ది నాయన, నాకు రక్షణానందం నాకు మరలా పుట్టించనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం చూస్తాం. ఆయన